कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय राधा रश्मि हरि राधा रश्मि हरि राधे जय प्रभु पदा जय प्रभु पदा जय प्रभु पदा निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय राधा माधवा कुंज बिहारी जय राधा माधवा कुंज बिहारी जय गोपीजन वल्लभा गिरिवरधारी जय गोपीजन वल्लभा गिरिवरधारी जय यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी
जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टपुष्टिकेशवेदांत स्वामी ईश्वर प्रभुपाद की आचार्य गुरुदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री द्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद की जय। गौर प्रेमानंदे ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। భగవద్గీత 18వ అధ్యాయం 27వ శ్లోకం. రాగి కర్మఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశౌకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. రాగి కర్మఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మక అశుచిః హర్షశౌకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. रागी कर्मफला प्रेप्सु लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः. కర్మఫలాలను భోగించకూరుతూ కర్మ పట్ల కర్మఫలాల పట్ల ఆసక్తివాడు లోభి సర్వదా అసూయపరుడు అశుచి వాడు హర్షశోకాలతో చలించేవాడు అయిన కర్త రజోగుణంతో ఉన్నవాడిగా చెప్పబడుతున్నాడు. భాష్యము. భౌతికత్వం పట్ల లేదా ఇల్లు వాకిలి భార్యాపుత్రుల పట్ల అమిత ఆసక్తి కారణంగా వ్యక్తి ఒక రకమైన కర్మకు లేదా ఫలమునకు అమితాసక్తుడవుతాడు. అటువంటి వ్యక్తికి ఉన్నతమైన జీవితాభివృద్ధి కోరికే ఉండదు. ఈ ప్రపంచాన్ని సాధ్యమైనంత సౌఖ్యవంతంగా తయారు చేసుకోవడంలోనే అతడు అక్కడిని కలిగి ఉంటాడు. అతడు చాలా లోభి అయి ఉంటాడు. తాను పొందినది ఏదైనా శాశ్వతమని ఏనాడు నశింపనదని అతడు అనుకుంటాడు. అటువంటి వ్యక్తి ఇతరుల పట్ల అసూయ కలిగి ఉండి ఇంద్రియ భోగానికే ఏ తప్పు పనైనా చేయడానికి సిద్ధపడి ఉంటాడు. అందుకే అతడు అశుచిగా ఉంటాడు. తన సంపాదన పవిత్రమైనదా అపవిత్రమైనదా అనే విషయాన్ని అతడు పట్టించుకోడు. తన పని విజయవంతమైతే అతడు పరమానందం చెందుతాడు. ఒకవేళ తన పని జయప్రదం కాకపోతే అతడు అతి దుఃఖితుడవుతాడు. అటువంటి కర్త రజోగుణంలో ఉన్నవాడు. ఓమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకచక్షుర్మిలితం येन तस्मै श्रीगुरवे नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री द्वैत गदाधर गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. సావిత్రి మాతాజీ గారు మ్యూట్ చేసుకోమని చెప్పండి వాళ్ళు. సావిత్రి గారు మ్యూట్ చేసుకోండి మీరు. సో మనం 18వ అధ్యాయంలో సత్వగుణంలో జ్ఞానము, రజోగుణంలో జ్ఞానము, తమోగుణంలో జ్ఞానము, ఇలాగా కర్మ, కర్త. సో ఇప్పుడు కర్త లాస్ట్ వీక్ మనం సత్వగుణంలో కర్త ఇవ్వడం మనం బాగా అర్థం చేసుకున్నాం. భరత్ మహారాజ్ మంచి ఉదాహరణ. సో అలాగే ఈరోజు కృష్ణుడు మనకి రాజోగుణంలో ఉన్న కర్త గురించి ఈ శ్లోకంలో చెప్పబడింది. సో రాగి అంటే పరమాసక్తుడు అన్నమాట. పరమాసక్తుడై ఉండి
సో కర్మఫలాన్ని ఎప్పుడు కోరుతూ సో లోబి అయి ఉంటాడు అన్నమాట. ఆరు హింసాత్మక, సర్వదా అసూయపరుడై, సో తనకి ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు తీర్చుకోవడానికి హింస చేయడానికి కూడా వెనకాడు అన్నమాట వాళ్ళు. సో అటువంటి వాళ్ళు అంటే శుభ్రత అయిన వాడు, హర్షశోకాన్విత, హర్షశోకాలకు లోనయ్యేవాడు. సో అటువంటి వాడిని కర్త వాడిని అంటారు. రజోగుణంలో ఉన్న రాజసిక కర్త అన్నమాట. సో అలాగే అయుక్త ప్రకృత స్తబ్ద సటో నాయష్కృతికో ఆలస విషాది దీర్ఘసూత్రీ చ కర్త తామసముచ్యతే. సో అంటే శాస్త్రోపదేశాలకు విరుద్ధంగా కర్మలో సరదా నెలకొనేవాడు, లౌకికుడు, మొండివాడు, మోసం చేసేవాడు, ఇతరులను అవమానపడడంలో నేర్పడు, బద్ధకస్తుడు, సరదా చింతతో కూడినవాడు, కాలయాపన చేసేవాడు, ఆయన కర్త తమోగుణంగా. సో ఇది యుక్త అంటే అశాస్త్రమైనటువంటి కార్యాలను చేసేవాడు. అతని స్వభావంలో స్థిరపడి ఉన్నవాడు. అటువంటి వాళ్ళు అలా వాళ్ళు పనిచేస్తారన్నమాట. సో మన దైనిక జీవితంలో చాలా మంది సో నేను కొన్ని వారాల నుంచి దీని మీద చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఫలాసక్తి ఉండకూడదు, ఫలాసక్తి ఉండకూడదు. సో ఫలాసక్తి ఉన్నప్పుడు ఆసక్తి బాగా పెరిగిపోతుంది. సో ఆసక్తి పెరిగిపోయినప్పుడు ప్రభువా చెప్తారు, మనం కృష్ణుడి గురించి కార్యాలు చేస్తున్నప్పుడు ప్రభుపాద మంచి ఉదాహరణ ఇస్తారు. క్లర్క్ బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు అతను యజమాని కోసం కొన్ని కోట్ల రూపాయలు లెక్క పెడతాడు కొన్ని రోజులు కొంత డబ్బు, చాలా తక్కువ డబ్బు వస్తుంది. సో అలాగే ప్రభుపాద మంచి ఉదాహరణ ఇచ్చారు. ఆ క్లర్క్ కి ఎన్ని డబ్బులు వచ్చాయో అతనికి చింత చేయక్కర్లేదు, ఎందుకంటే ఆ డబ్బు వాడిది కాదు, అది బ్యాంక్ ఓనర్ అన్నమాట. సో అలాగే మనం కృష్ణుడి కోసం పనిచేస్తున్నప్పుడు అప్పుడప్పుడు విజయం లభిస్తుంది, స్థితి లభిస్తుంది, అప్పుడప్పుడు పరాజయాన్ని ఎదుర్కోవచ్చు. కానీ రెండు అవస్థల్లో కూడా ఒకే విధంగా ఉంటాడు ఆ వ్యక్తి, ఎందుకంటే తనకి ఏమీ లాభం లేదు, కృష్ణుడి కోసం చేస్తున్నాడు కాబట్టి. సో మనం ఫలాసక్తి పెట్టినప్పుడు ఈ హర్షశోకాలకి ఏదైనా కార్యం సిద్ధి అయితే చాలా హర్షిస్తాడు, ఫెయిల్ అయిపోతే చాలా దుఃఖిస్తాడు అటువంటి వ్యక్తి. అందువల్ల ఇవన్నీ కూడా బాగా మనం నేర్చుకోవాలి. సో నాయిష్కృత మీన్స్ ఇతరుల్ని అవమానిస్తూ ఉంటాడు అన్నమాట. సో మనం చాలా 11వ స్కందం భాగవతంలో చాలా వివరంగా, మరింత వివరంగా కృష్ణుడు చెప్తాడు. భక్తుల యొక్క జ్ఞానం త్రిగుణాతీత అన్నమాట. అంటే 3 గుణాలకి అవతలు ఉండేది అన్నమాట. సో త్రిగుణాతీత. సో అలాగే కర్మ కృష్ణుడి కోసం చేసిన కర్మ కూడా త్రిగుణాతీతం, దాన్ని భక్తి అంటారు. అలాగే కృష్ణుడి కోసం పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా త్రిగుణాతీత కర్త. సో ఈ 3 భగవద్గీతలో చెప్పలేదు, కానీ భాగవతంలో మనం వింటాం అన్నమాట. సో అలాగే జ్ఞానం, కైవల్య జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. అంటే ఆత్మ గురించి జ్ఞానం సత్వగుణం. ఈ ద్వంద్వాల మీద ఈ భౌతిక జ్ఞానం ఏమిటంటే రజోగుణం.
అలాగే తామస జ్ఞానం ఏమిటంటే ఈ శరీరానికి సంబంధించిన జ్ఞానం, ఈ డబ్బులు ఎలా సంపాదించాలి ఇవన్నీ కూడా. కానీ కృష్ణుడి గురించి మనం నేర్చుకునే జ్ఞానం మాత్రం నిర్గుణం అన్నమాట. సో నిర్గుణ జ్ఞాన నిర్గుణ భక్తి యోగం గురించి బాగా వివరిస్తుంది. అది శ్రీమద్ భాగవతంలో అలాగే అయితే కృష్ణుడి కథలు అంటే చాలా ఆకర్షితుడై గంగా నది సముద్రానికి వైపు ఎలాగా చాలా నిరంతరంగా ప్రవహిస్తుందో, అలాగే అతని మనస్సు కృష్ణుడి యొక్క కళల పట్ల ఆకర్షణ ఉంటే అటువంటి భజన ఏంటంటే నిర్గుణ భక్తి అన్నమాట. సో నిర్గుణ భక్తి. సో అటువంటి కర్త అంటే నిరాసక్తుడై పనిచేసినప్పుడు అది సత్వగుణంలో ఉన్న సాత్వికత కర్త. బాగా ఆసక్తి ఉన్నవాడైతే రాజసిక కర్త. ఎవరైతే ఏం చేయాలో ఏం చేయకూడదో డిస్క్రిమినేషన్ జ్ఞానం కోల్పోయాడు అటువంటి వాడు తామస కర్త. అలాగే కృష్ణుడి కోసం పనిచేస్తే అది నిర్గుణ భక్తి, నిర్గుణ కర్త. అలాగే శ్రద్ధ కూడా 4 భాగాలు. శ్రద్ధ అంటే ఆత్మజ్ఞానం ఆత్మ పట్ల శ్రద్ధ చూపిస్తే అది సాత్విక జ్ఞానము. కర్మ పట్ల ఆసక్తి చూపిస్తే అది శ్రద్ధ చూపిస్తే అది రాజసిక శ్రద్ధ. అలాగే పాపకర్మలంటే ఆసక్తి చూపించే అది తామసిక. కానీ కృష్ణుడి యొక్క జ్ఞానం పొందడానికి ఆసక్తి చూపిస్తే అది నిర్గుణ శ్రద్ధ. సో అలాగా ప్రతిదీ కూడా విభజించబడింది. సో మనం మొట్టమొదట వీలైతే డైరెక్ట్ నిర్గుణ శ్రద్ధ, నిర్గుణ జ్ఞానం, నిర్గుణ కర్త, నిర్గుణ కర్మ ఇవన్నీ చేయగలగాలి. అలాగే చేయలేకపోతే మాత్రం సత్వగుణంలోకి వచ్చి ఇవన్నీ కూడా మనం పాటిస్తే మనకి కొన్నాళ్ళ తర్వాత చిత్తశుద్ధి అయి మనం నిర్గుణ భక్తి పట్ల మనం ఆసక్తి చూపించి నిర్గుణ భక్తి స్టేజ్ లోకి మనం రావచ్చు అనమాట. కాకపోతే కానీ ఈ రాజస లో ఉన్న గుణాలన్నీ కూడా అండ్ తామస గుణాలన్నీ కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడంటే అవన్నీ తెలుసుకుని దాని పట్ల ఈ జ్ఞానాన్ని పొంది మనం అలాగ ప్రవర్తిస్తున్నావా అని మనం జాగ్రత్త పడి సత్వగుణంలోకి రావడానికి మనం ప్రయత్నం చేయాలని కృష్ణుడి ఉద్దేశం అన్నమాట. సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అలాగే 3 రకాలేంటి బుద్ధి. ప్రవృత్తించ నివృత్తించ కార్య భయే బంధం మోక్షం చేయవేత్తి బుద్ధి స పార్థ సాత్వికి. ఏ బుద్ధి ద్వారా మనిషి ఏది చేయాలో ఏది చేయకూడదు, దేనికి భయపడాలో దేనికి భయపడకూడదు, ఏది బంధమో ఏది మోక్షమో తెలుసుకుంటాడో అది సత్వగుణంలో ఉన్నట్టుందన్నమాట. సో శాస్త్ర నిర్దేశాలు బట్టి కర్మలు చేయడం అంటే చేయదగిన కర్మల్ని చేయడమే ప్రవృత్తి అనబడుతుంది. ఈ రకంగా నిర్దేశించబడిన కర్మలను చేయకూడదు. సో శాస్త్ర నిర్దేశాలు తెలియని వాడు కర్మ యొక్క ప్రతి చర్యలో చిక్కుపడతాడు. సో విచక్షణం కలిగించే బుద్ధి సత్వగుణంలో నెలకొని ఉంటుంది. సో 10th కంటే భాగవతంలో 2nd చాప్టర్ లో బాగా కృష్ణుడు జన్మ ఎత్తే ముందు మీకు అందరికి తెలుసు కదా 6 సంతానం కలుగుతుంది. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా కంసుడు చంపేస్తాడు అన్నమాట.
సో కంసుడిని చంపేస్తే అప్పుడు 7వ వాడు బలరాముడు దేవకి గర్భంలోకి ప్రవేశించి ఆ తర్వాత అందరూ అనుకుంటారు గర్భపాతం అయిపోతుంది, కానీ కృష్ణుడు మాత్రం యోగమాయాదేవిని ఆజ్ఞ ఇస్తాడు ఈ గర్భాన్ని దేవకి గర్భం నుంచి రోహిణి గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేసే అని. సో అందువల్ల ఆకర్షణ, సో సంకర్షణ. తర్వాత 8వ గర్భంగా, 8వ గర్భంగా కృష్ణుడు దేవికి మాతా గర్భంలోకి ప్రవేశిస్తాడు. సో దీని వెనక ఒక తాత్విక అర్థం ఉందన్నమాట. సో అదేమిటంటే ఈ 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తర్వాత 1 మనస్సు, ఈ ఆరుని కూడా ఈ 6 చనిపోయిన పుత్రులతో కంపేర్ చేస్తాం అన్నమాట. అది ఆ తర్వాత కంసుడి మాత్రం భయం. సో తర్వాత దేవికి భక్తి, సో బలరాముడు భక్తియుక్త సేవ అన్నమాట. సో దీని గురించి ఏం రాస్తాడంటే, సాధకుడైన భక్తుడు సాధన చేస్తున్నప్పుడు ఇంద్రియాలని, మనస్సుని నిగ్రహించుకుని వాటిని కృష్ణుడి యొక్క సేవలో వినియోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అప్పుడప్పుడు సాధకుడు కూడా ఇంద్రియ నిగ్రహం కోల్పోయి ఇంద్రియ తృప్తిలో అప్పుడప్పుడు పాపకర్మల్లో కూడా అతను చిక్కుకుంటాడు. సో దానివల్ల అతనికి భయం కలుగుతుంది అన్నమాట. ఎందుకంటే సాధన చేసే వాళ్ళకి భయం ఉండాలి. నేను కృష్ణుడి యొక్క భక్తిలో సాధన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని పాపకర్మలు చేస్తే నేను కృష్ణ భక్తిని కోల్పోతానని, నరకాదులకి వెళ్తానేమో అని భయం ఎప్పుడు ఉండాలి. సో అదే ప్రభుపాద చెప్తారు అన్నమాట. సో ఆ భయం ఉంటే ఈ ఇంద్రియ తృప్తి పట్ల ఆసక్తిని ఆ భయం చంపేస్తుంది అనమాట. సో కంసుడు ఈ 6 సంతానాన్ని ఎలా చంపాడో అలాగే మనకి ఇంద్రియ తృప్తి పట్ల భయం ఉంటే, మనం నరకాదులకి వెళ్తామని భయం ఉంటే, మనం ఈ భక్తి చేస్తున్నప్పుడు మన పతనం అయిపోయి ఇంద్రియ తృప్తిలో పాల్గొని మనం పతనం అయిపోతే మన భక్తి కోల్పోతామని, మళ్ళీ ఎటువంటి జన్మ కలుగుతుందో అని మనకి భయం ఉండాలన్నమాట. సో ఆ భయం ఉన్నప్పుడు ఆ ఇంద్రియ తృప్తి చేయాలన్న కోరికని చంపేస్తుంది అన్నమాట. ఇంద్రియాల్లో కలిగే కోరికల్ని, మనసులో కలిగే కోరికల్ని ఆ భయం చంపేస్తుంది అనమాట. సో కంసుడు ఎలాగా ఆ 6 ఎలా చంపేస్తాడో అలాగే ఈ భయం మన ఇంద్రియ తృప్తి కోసం కోరికల్ని చంపేస్తుంది అనమాట. సో దాని అర్థం అదనమాట. తర్వాత బలరాముడు వస్తాడు. బలరాముడు రావడం అంటే అప్పుడు భయపడి ఇంద్రియాలని కంట్రోల్ చేసుకున్నప్పుడు అప్పుడు మనకి మన సేవ చేయాలి అని కోరిక మనకి బాగా కలుగుతుంది. అసలు సేవ చేయడం వల్ల బలరాముడి యొక్క రిప్రజెంటేషన్ అన్నమాట సేవ చేయడం అనమాట. సో అతను నిత్య కింకరుడు, ప్రథమ సేవకుడు. మొట్టమొదట కృష్ణుడికి సేవ చేసిన వ్యక్తి అతనే బలరాముడు. అలాగే అసలు బలరాముడు భక్తియుక్త సేవ అన్నమాట. సో రిప్రజెంట్ చేస్తాడు. ఆ భక్తియుక్త సేవ చేసినప్పుడు కృష్ణుడి యొక్క అవతారం మన మనసులో కలుగుతుంది అన్నమాట. సో కృష్ణుడు మన మనసులో అవతరిస్తాడు. సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఈ భయం ఉండాలన్నమాట. సో ఈ పని చేయకూడదు సో అనే భయం ఉండాలి మనకి. సో అటు ఆ భయం అన్ని కాపాడుతుంది. అందువల్ల ఇక్కడ కృష్ణుడు చెప్తాడు అనమాట, ఏం చెయ్యాలో ఏం చేయకూడదు. సో శాస్త్ర విరుద్ధమైన కార్యాలని నేను చేయకూడదు అనే భయం మనకి ఉండాలి. సో ఆ భయం ఉన్నప్పుడు మనకి బంధం మోక్షం చేయ వేత్తి, బంధం ఏమిటో మోక్షం ఏమిటో బాగా, ఏ పనులు చేస్తే నేను ఈ కర్మ బంధనంలో చిక్కుకుంటానో, ఏ పని చేస్తే నేను ముక్తుని అవుతానో అతనికి బాగా జ్ఞానం ఉంటుంది. దాన్ని సత్వగుణంలో ఉన్న బుద్ధి అంటారు అనమాట.
ఆ తర్వాత యయా ధర్మం అధర్మం చ కార్యం కార్యామేవ చ అయతావత్ ప్రజ్ఞాత బుద్ధిస పార్థసారథి. ధర్మానికి అధర్మానికి భేదమును, చేయవలసిన కార్యానికి చేయకూడని కార్యానికి భేదమును గుర్తించలేనట్టి బుద్ధి రజగుణంలో ఉంటుందన్నమాట. సో ఈ రజగుణంలో తమగుణంలో బుద్ధి ఏమిటంటే, రజోగుణంలో ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో చర్చ చేస్తాడు, అప్పుడప్పుడు చర్చ చేస్తారు వాళ్ళు. కానీ తమగుణంలో ఉన్నవాడు అధర్మాన్నే ధర్మం అనుకుంటాడు. అది గొప్ప చిక్ అన్నమాట. సో కృష్ణుడిని సాధారణ మనుషుడు అని అంటారు వాళ్ళు. సాధారణ మనుషుల్ని భగవంతుడు అంటారు. అది తమగుణంలో ఉన్న బుద్ధి అనమాట. సో అధర్మం అధర్మం ధర్మం ఇతియా నువ్వు మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతంశ్చ బుద్ధి స పార్థ తామసి. మోహము అజ్ఞాన ప్రభావంతో అధర్మమును ధర్మంగాను ధర్మమును అధర్మంగాను భావించేదే సర్వదా తప్పు మార్గంలో ప్రయత్నించేదైనా బుద్ధి తమగుణంలో ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా తమగుణంలో ఎప్పుడూ తప్పు మార్గంలోనే వాళ్ళు పయనిస్తుంటారు. అటువంటి వాళ్ళే బుద్ధి తమగుణంలో ఉన్నట్టు అనమాట. సో తమగుణంలో ఉన్నట్టు బుద్ధి సర్వదా పనిచేయవలసిన పద్ధతికి విపరీతంగా పనిచేస్తుంది. సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బుద్ధి ఎప్పుడు శాస్త్రయుక్తంగా పనిచేస్తే అది మనం మంచి సిద్ధి పొందుతాం అన్నమాట. సో శాస్త్ర విరుద్ధంగా పనిచేస్తే మాత్రం సర్వార్థాన్ని విపరీతం ఎప్పుడు అడ్డంకులే. కానీ రజగుణ వాళ్ళు మాత్రం ఈ పని చేయాలా, ఇదే ధర్మమా అధర్మమా, ప్రవృత్తి మార్గమా నివృత్తి మార్గమా, అట్లీస్ట్ వాళ్ళకి డౌట్ వస్తుంది, వాళ్ళకి విచారం కలుగుతుంది ఆడవాళ్ళు. ఆ తర్వాత 3 రకాలైనటువంటి పట్టుదల. ధృత్య యయౌ ధారయతే మన ప్రాణేంద్రియ క్రియ యోగేన అవ్యభిచారిణ్య ధృతిస పార్థ సాత్వికి. సో త్రెంపులేనిది యోగ సాధన చే సిద్ధంగా కొనసాగేది, స్థిరంగా కొనసాగేది. ఆ విధంగా మనస్సు ప్రాణము ఇంద్రియాలు కలాపాలను స్వాధీనం చేసుకునేది ఆయన నిశ్చయం సాత్వికమైనది. సో ఇక్కడ యోగేన అవ్యభిచారేణ, సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ సత్వగుణంలో ఉన్న పట్టుదల ఏంటంటే, మొట్టమొదట వాళ్ళు యోగేన అవ్యభిచారేణ, ఏదో ఒక యోగాన్ని పట్టుకుని దాని ద్వారా వాళ్ళు మిగతా పనులన్నీ చేస్తారన్నమాట. సో ఇక్కడ కర్మయోగం కానీ జ్ఞానయోగం కానీ భక్తి యోగాన్ని కానీ గట్టిగా పట్టుకుని దాని ద్వారా మనస్సుని ప్రాణాలని ఇంద్రియాలని నియంత్రించి వాళ్ళు ఎప్పుడు కూడా పట్టుదలగా పనిచేస్తూ ఉంటారు. అటువంటి పట్టుదలని సత్వగుణంలో ఉన్న పట్టుదల అంటారు. సో అలాగే యయా ధర్మకామార్థం యయాతు ధర్మకామార్థం ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిస పార్థ రాజసి. కానీ ఏ నిశ్చయం ద్వారా మనిషి ధర్మము అర్థము కామాలను ఫలాలను గట్టిగా పట్టుకుంటాడు అది రాజసం అన్నమాట. సో మొట్టమొదట్లో సత్వగుణంలో ఉన్న వాళ్ళు యోగాన్ని పట్టుకుంటారు. వీళ్ళు ధర్మము అర్థము కామాలు ఫలాల్ని గట్టిగా పట్టుకుంటారు. సో ధర్మార్థ కామాలని గట్టిగా పట్టుకుని వాళ్ళు ఆసక్తి ప్రసంగైన ఫలాకాంక్షి ఫలాన్ని ఆశిస్తూ ఈ మూడింటిని ఫలాల్ని పట్టుకుని వాళ్ళు పనిచేస్తుంటారు అన్నమాట. సో అటువంటి పనిచేసే వాళ్ళని అటువంటి పట్టుదలని రాజస ప్రవృత్తి అన్నమాట. సో మనం ఫస్ట్ కంటే భాగంలో మనం చదివిన ధర్మ ప్రోజ్యహిత కైతవోత్ర పరమో నిర్మశరణాం సతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమీశ్వర సద్యో హృదయ అవరుధ్యతే శుశ్రుభిష్ తత్క్షణాత్.
సో విన్నాం కదా. సో ధర్మ ప్రోజ్జహిత, ఇది ధర్మ అర్థ కామ మోక్షాలు పట్ల ఆసక్తి, వాటి ఫలాసక్తి గురించి ఆశిస్తూ మనం ఎటువంటి ధర్మాన్ని వాడు పాటిస్తారో అటువంటి ధర్మాన్ని కైతవ ధర్మం అని సుత గోస్వామి రెండో శ్లోకంలోనే చెప్తారు అనమాట. సో అటువంటి ధర్మాన్ని త్యజించాలి. ధర్మ ప్రోజ్జహిత కైతవోత్ర, దాన్ని కైతవ ధర్మం అంటారు. అంటే మోసం అనమాట. కైతవం అంటే మోసం అనమాట. సో మోసం చేసే ధర్మం అనమాట. సో వాటిని వీడు, సో కానీ వీడు మాత్రం యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ నా విముచ్యేతి దుర్మేధ ధృతిస్స భారత సామసి. తామసంలో ఉన్నవాడు మాత్రం స్వప్నాన్ని, భయాన్ని, శోకాన్ని, విషాదాన్ని, మదాన్ని అనే వాటిని లేకుండా వాటిని పట్టుకుని పనిచేస్తాడు. సో అందువల్ల మందబుద్ధి ఉన్నవాడు అటువంటి వాడు మందబుద్ధి ఉన్నవాడు అన్నమాట. సో అఫ్ కోర్స్ స్వప్నం అంటే మనం పడుకుంటేనే కానీ మనకి స్వప్నాలు రావు. కానీ స్వప్నం సత్వగుణంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు స్వప్నాలు చూస్తూ ఉంటారు. వాళ్ళు ప్రభుపాద చెప్పారు, చాలా 6 గంటల కన్నా ఎక్కువ పడుకుంటే మాత్రం చాలా స్వప్నాలు వస్తాయి ఎప్పుడు. అందువల్ల సో ఇవన్నీ కూడా తమో గుణంలో ఉన్నవాళ్ళ. సో తర్వాత సుఖం త్విదాని త్రివిధం శృణుమే భరతర్షభ అభ్యాసాద్ రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. సో మన జీవితంలో రెండే కోరికలు మనకి. మన ఎప్పుడు కూడా సుఖాల్ని పొందాలి అని. రెండోది ఏంటంటే దుఃఖ నివృత్తి, దుఃఖాలు పోవాలని. మనం ఈ రెండే కోరుకుంటాం. సో సో ఇది 3 రకాల సుఖాల గురించి నా నుండి కుప్రీను. దాని ద్వారా బద్ధజీవుడు భోగిస్తాడు, ఒక్కొక్కప్పుడు సమస్త దుఃఖాలను అంతం చేసుకుంటాడు. సో ఇదనమాట. సో యతదగ్రే విషమివ పరిణామే అమృతోత్వం తత్సుఖం సాత్వికం ప్రోక్త ఆత్మబుద్ధి ప్రసాదజం. సో ఏదైతే ప్రారంభంలో విషంగా ఉన్నానో చివరికి అమృతంలాగా అయ్యేది, మనిషిని ఆత్మానుభూతి వైపుకు జాగృతం చేసేది సాత్విక సుఖంగా చెప్పబడుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రభుపాద చెప్తారు, మొట్టమొదట గురువు గారు పొద్దున్నే లేచి చన్నీళ్ళతో స్నానం చేసి మంగళారతి అటెండ్ అవ్వాలి, 2 గంటలు కూర్చుని జపం చేయాలి, తర్వాత గురు పూజ అటెండ్ అవ్వాలి, తర్వాత భాగవతం క్లాస్ అటెండ్ అవ్వాలి, తర్వాత ప్రసాదం చేయాలి. సో మొట్టమొదట్లో మనకి ఈ ఆధునిక సమాజంలో అందరూ కూడా నిశాచరులు అనమాట. నిశాచరులు అంటే రాత్రి మేల్కొని పగలు పడుకుంటారు. సో వాళ్ళు నిశాచరులు అనమాట. సో 12-1 గంట వరకు వాళ్ళకి నిద్ర పట్టదు. ఏదో ఒకటి మూవీస్ చూడటమో, సర్ఫింగ్ చేయడం, ఏదో ఒకటి చేస్తుంటారు వాళ్ళు. సో దానివల్ల మనకి ఇస్కాన్ మందిరానికి వచ్చినప్పుడు మనకి భక్తులు చెప్తారు, మనకి పొద్దున్నే లేచి 4 గంటలకు కానీ 3:30 కానీ లేచి చన్నీళ్ళతో స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకోవాలి అని. అంటే మొట్టమొదట లేవడానికి, పొద్దున్నే లేవడానికి మనకి చాలా దుఃఖం కలుగుతుంది అన్నమాట. సో అలాగే ప్రతిరోజు 2 గంటలు మందిరంలో కూర్చుని జపం చేయాలి అంట. సో కొన్ని సంవత్సరాల ముందు వాళ్ళే దేవుడు చెప్తున్నారు అనమాట. సో భక్తులు మంగళారతి తర్వాత ఒక 4-5 రౌండ్లు చేసి ఆశ్రమానికి చెక్కిస్తారు. అప్పుడు భక్తులు బయటకు వెళ్లకుండా డోర్ లాక్ చేసి వాళ్ళని జబర్దస్తిగా మందిరంలో కూర్చోబెట్టి జపం చేయించేవారంట. కానీ ఇప్పుడు చాలా ద్వారాలు అయిపోయాయి. సో అన్ని ద్వారాలు లాక్ చేయడం కష్టం. కానీ అప్పుడు ఒకటే ద్వారం ఉండేది. సో లాక్ చేసి అందరినీ బందీల్లా పెట్టి జపం చేయించేవారంట. సో వాళ్ళకి కొంతమంది బాత్రూమ్కి వెళ్ళాలని అంటే అప్పుడు అతను చెప్పేవాడు అనమాట, నీ మాల నా దగ్గర పెట్టుకుని నువ్వు వెళ్ళు అని.
అంటే గొడవ పెట్టి ఉంటారు. ఈ మందిరంలో టాయిలెట్ చేసినా అని గొడవ పెట్టుకుంది అలాగా. సో ఆ విధంగా పొద్దున్నే లేచి స్నానం చేసి కూర్చొని జపం చేయడం ఇవన్నీ కూడా మనకి దుఃఖాన్ని కలిగిస్తాయి అనమాట. మొట్టమొదటి దుఃఖాన్ని కలిగిస్తాయి. తప్పదేనో ఏకాదశి ఫాస్టింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఫెస్టివల్ అప్పుడు ఫాస్టింగ్ చేయడం, ఉపవాసం అది చేయడం, ఇవన్నీ కూడా మనకి దుఃఖాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మనకి అలవాటు లేదు, చన్నీళ్ళతో స్నానం చేయడం అలవాటు లేదు, ఇవన్నీ కలిగినప్పుడు. కానీ మనం పట్టుదలతో గురువు శబ్దాల పట్ల ఆసక్తి శ్రద్ధ పెట్టి మనం ఇవన్నీ ఫాలో అవుతే, దుఃఖం కలిగినా సరే ఆ దుఃఖాన్ని ఓర్చుకుని ఫాలో అవుతే, చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతే అప్పుడు మనకి పరిణామం అమృతోత్పమం. సో అమృతం అంటే అమృతం అంటే ఏం చెప్పండి? చెప్పండి. నామజపం అమృతం కదా ప్రభు. అంటే అర్థం ఏమిటి? అమృతం అంటే మనకి సంతృప్తి కలగడం, అంటే అమృతం అంటే మనకి క్షయం కానిది, అంటే అది ఎప్పటికీ నిలిచి ఉండేది. ఆనందమైనది శాశ్వతమైనది అని చెప్పారు ప్రభుజీ. ఆనందమైనది శాశ్వతమైనది అని చెప్పారు ప్రభుజీ. శివప్రసాద్ గారు బాగా వింటున్నారు మీరు. అమృతం అంటే రెండు అర్థాలు అన్నమాట. ఆనందమైనది, శాశ్వతమైనది. అమృతం, అమృతం అంటే మృతం అంటే చచ్చిపోవడం, అమృతం అంటే చచ్చిపోనిది అనమాట. అలాగే మరో అర్థం ఏంటంటే ఆనందాన్ని పొందడం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మొట్టమొదట తపస్సు చేస్తున్నప్పుడు మనకి దుఃఖం కలుగుతుంది, కానీ ఆ తర్వాత మనకి సుఖం కలుగుతుంది అనమాట. సో అమృతం అంటే ఆనందం కలుగుతుంది. సో దాని తర్వాత ఆత్మబుద్ధి ప్రసాదజం, ఆత్మానుభూతి వైపుకు జాగృతం చేసేది సాత్విక సుఖంగా చెప్పబడేది అనమాట. సో తర్వాత విషయేంద్రియ సంయోగాలు, ఇంద్రియ విషయాలతో ఇంద్రియాల సంపర్కం నుండి కలుగుతుందో, ఏది మొదట్లో అమృతంగా తర్వాత చివరికి విషంగా కనిపిస్తుందో అది రాజసికమైనటువంటి సుఖం అనమాట. సో మన ఈ జనరల్ గా ప్రభుపాద మంచి ఉదాహరణ ఇస్తారు. మొట్టమొదట్లో అమ్మాయి అబ్బాయి పేర్లది ఎక్స్చేంజ్ చేసుకుని, ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుని ఫోన్లో మాట్లాడుతూ గంటలు గడుపుతారు. తర్వాత ఏదో వివాహం చేసుకుని చాలా సుఖంగా ఉండాలి అలాగనమాట. ఆ తర్వాత అదే అమ్మాయి భారీగా అయిపోయినప్పుడు ఎంతో దుఃఖాన్ని ఇస్తుంది అనమాట. సో అందువల్ల ఏ విధమైనటువంటి భౌతిక సుఖ మనం మొదట్లో పొందిన, కానీ దాని యొక్క పరిణామం మాత్రం దుఃఖం అనమాట. సో ఎక్కడ ఏదైనా సరే ఏ విధమైన సుఖాన్ని అనుభవిస్తే తర్వాత దాని పరిణామం దుఃఖాన్ని అనుభవించాల్సిన పరిస్థితి మనకి డెఫినెట్ గా అది మనకి కలుగుతుంది అనమాట. అందువల్ల ఈ మొట్టమొదటిలోనే ఈ సుఖానికి ఆనందానికి మధ్య తేడా ఏమిటి? హరే కృష్ణ ప్రభు. అంటే సుఖం అంటే మనల్ని అది ఇంకా బందీ కిందే ఉంచుతుంది, మనకి బందీల కిందే ఉంటాం సుఖం వల్ల. కానీ ఆనందం అంటే మన వీటి నుంచి విముక్తి పొందడం, అది ఆనందం అనుకుంటున్నాం ప్రభు. ఎక్కడైనా ఇవన్నీ అంటే ఇది శారీరకమైనది మానసికమైనది అని అనుకోవచ్చు.
చెప్పండి శివప్రసాద్ గారు. హరే కృష్ణ ప్రభుజీ. సుఖానికి ఆనందానికి తేడా ఏంటి? సుఖం అంటే శరీరానికి సంబంధించింది, దుఃఖం అంటే ఆనందం అంటే మనసుకి సంబంధించింది అని అనిపిస్తుంది ప్రభుజీ. సుఖం అంటే మనకి ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా దుఃఖాలే కలుగుతూ ఉంటాయి. కానీ అప్పుడప్పుడు మనకి దుఃఖం నుంచి నివృత్తి కలుగుతుంది అన్నమాట. హరే కృష్ణ. ఆత్మకు ఆనందమా, ఆనందానికి ఆత్మ? నేనే దుఃఖ నివృత్తి మనకి ఎప్పుడు కొన్ని రోజులు కానీ కొన్ని గంటలకు మాత్రం దుఃఖ నివృత్తి కలుగుతుంది. ఆ పరిస్థితిని సుఖం అంటారు. అంటే దుఃఖాల నుంచి దుఃఖాలు ఆగిపోయినప్పుడు మనకు కలిగే అనుభూతి దాన్ని సుఖం అంటారు. అది పాజిటివ్ గా ఆనందం కాదనమాట. సో ఈ సుఖం ఏమిటంటే, ఈ సుఖము మన సుఖాలు ఇతరుల మీద ఆధారపడి ఉంటాయి. అవునా? ఇంట్లో భార్య బాగా మాట్లాడితే మనకి కొంచెం దుఃఖం తక్కువ అవుతుంది. భార్య బాగా మాట్లాడాలి, పరుషంగా మాట్లాడాలి, ఇవి మన చేతుల్లో లేవు. ఆవిడ స్వభావం ప్రకారంగా ఆవిడ మాట్లాడుతుంది. అలాగే భర్త బాగా బిహేవ్ చేసి ప్రేమగా చూసుకుంటే భార్యకి సుఖం కలుగుతుంది, లేకపోతే దుఃఖం కలుగుతుంది. అందువల్ల అలాగే ఆఫీస్ లో బాస్ బాగా బిహేవ్ చేసి మంచి రివార్డులు ఇస్తే మనకి సుఖం కలుగుతుంది. చాలా రూడ్ గా బిహేవ్ చేస్తే మనకి దుఃఖం కలుగుతుంది. సో బాగా బిహేవ్ చేయాలి, రూడ్ గా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా మన చేతుల్లో లేవు. అతని స్వభావం బట్టి అతను ప్రవర్తిస్తాడు. అలాగా మన యొక్క సుఖాలు ఈ సంసారంలో ఇతరుల మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. మన డబ్బు సంపాదించడం, ఇతరుల యొక్క స్వభావం ప్రకారంగా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వాటి వల్ల మనకి సుఖం కలుగుతుంది. కానీ ఆనందం ఏమిటంటే ఎప్పుడూ ఉండేది అనమాట. సో పాజిటివ్ హ్యాపీనెస్, నిరంతరంగా ఉండేది ఆనందం. సో ఇందులో ఏంటంటే ఆనందం ఇతరుల మీద ఆధారపడి ఉండదు అనమాట. సో అదే కృష్ణుడు 5వ అధ్యాయంలో కూడా అదే చెప్తాడు. అంతర్సుఖ అంతరారమస్ అంతర్జ్యోతి ఏవ సహా సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూత అధిగచ్చతి. అలాగే యస్వ ఆత్మరతిర్ ఏవ స్యాత్ నిత్యతృప్తస్య మానవ ఆత్మని ఏవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. సో ఎప్పుడు కూడా తన ఆత్మలో రమిస్తూ ఉంటాడు అటువంటి వ్యక్తి ఎప్పుడు సంతృప్తిగా ఉండి భౌతిక కార్యాలు చేయాలని ఆసక్తి విడిచిపెట్టి ఎప్పుడు కూడా నిత్య తృప్తుడై ఆనందంగా ఉంటాడు అన్నమాట. అటువంటి వాడికి కర్మలు చేయవలసిన అవసరం లేదు అని కృష్ణుడు అంటాడు 3వ అధ్యాయంలో. సో ఆత్మలో రతి అనుభవిస్తున్నవాడు ఆనందాన్ని పొందుతాడు అన్నమాట. సో మనకి ఈ సుఖానికి ఆనందానికి మధ్య భేదం మనం బాగా అర్థం చేసుకోవాలన్నమాట. సో మనం సుఖ సంపదలు మన కర్మల్ని బట్టి మనకి కలుగుతాయి. సుఖ సంపదలు మనం ప్రయత్నిస్తే కలిగేది కాదనమాట సుఖం అనమాట. కానీ ఆనందం మనం ప్రయత్నిస్తే, భక్తి యోగం చేసి మనం ప్రయత్నిస్తే, ఆత్మని శరీరాన్ని వేరు చేసి మనం ఆత్మలోనే రమిస్తూ ఉంటే మనకి ఆనందం కలుగుతుంది అన్నమాట. సో ఈ మార్కండేయ పురాణంలో రాశారనమాట. సో ఈ కొంతమంది ఫ్యామిలీస్ లో భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉంటూ ఇంట్లో ఎటువంటి రోగాలు లేకుండా, రుచులు లేకుండా, మంచి డబ్బులుండి పిల్లలు కూడా చాలా బుద్ధిమంతులై ఉండి ఏ విధమైనటువంటి దురలవాట్లకి లోపడకుండా
చాలా తల్లిదండ్రుల ఆజ్ఞలు పాలిస్తూ సో కొంతమంది సుఖ సంతోషాలతో ఫ్యామిలీ లైఫ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది వాళ్ళు. మరొక చోట మనం చూస్తుంటాం భార్యాభర్తలు ఎప్పుడు కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటారు. కొడుకు పెద్ద గుండావో డ్రగ్ అడిక్ట్ అయ్యింది, బైకుల మీద తిరుగుతూ ఆడపిల్లల్ని వేధిస్తూ డ్రగ్స్ తీసుకుంటూ సారా తాగుతూ అమ్మాయిలు వెంటబడి ఇలాగా చాలా రౌడీగా ఉండి తల్లిదండ్రులకి చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. సో ఎప్పుడు కూడా ఫ్యామిలీలో ఏవో రోగాలు వచ్చి ఉండి ఎప్పుడు గొడవ ఎప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి బాగా శబ్దాలు మనకి వినపడుతూ ఉంటాయి అన్నమాట. సో అటువంటి వాళ్ళకి మార్కండేయ పురాణంలో బాగా రాశారు అన్నమాట. సో గత జన్మలో ఎవరైతే వ్యాపారస్తులై ఉండి ఈ వెయిట్స్ బ్లాక్ మార్కెట్ చేసి వెయిట్స్ ఈ చాలా చాలా చోట్ల 1 kg 1000 గ్రాములు లేకుండా కొంతమంది వెయిట్స్ ఎలా చేస్తారంటే ఒక 900 గ్రాములే వాళ్ళు అటువంటి స్టోన్స్ అని వాళ్ళు రాసిస్తారు, గీసేసి వాటి వెయిట్ ని తగ్గించేస్తారు. సో అందువల్ల వాళ్ళకి కొంత లాభాలు కలుగుతాయి. సో ఆ విధంగా ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళు మళ్ళీ వచ్చే జన్మలో వాళ్ళకి కుటుంబ సభ్యులందరూ కూడా గత జన్మలో శత్రువులు కుటుంబ సభ్యులై పుడతారన్నమాట. అటువంటి ఇంట్లో ఎప్పుడు గొడవలు సుఖ సంపత్తి ఉండదు అనమాట. సో అందువల్ల ఈ సుఖం అనేది మన ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆధారపడి ఉంటుంది, మన కుటుంబ సభ్యుల మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ కుటుంబ సభ్యులు మనం వ్యాపారస్తులే మోసం చేస్తే మాత్రం శత్రువులే కుటుంబ సభ్యులు వచ్చి పుడతారు. అప్పుడు మాత్రం మరి జీవితం నరకం అయిపోతుంది, అవునా? సో అందువల్ల సుఖం అనేది మన చేతుల్లో ఈ జన్మలో చేసిన పనుల వల్ల మనకి సుఖం కలగదు. గత జన్మలో చేసిన కర్మల్ని బట్టి మనకి ఒక సెట్ ఆఫ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళందరూ అరేంజ్ అవుతారు అన్నమాట, మనకి ఏర్పడతారు. అటువంటిప్పుడు మన సుఖం మన చేతుల్లోనే లేదు. ఇతరుల యొక్క ప్రవర్తన బట్టి మనకి సుఖం కలుగుతుంది, కానీ ఆనందం మాత్రం మన చేతుల్లో ఉందన్నమాట. సో బాగా భక్తి చేసుకుని భాగవతం చదువుతూ కృష్ణుడి యొక్క లీలల్ని స్మరిస్తూ ఎంతో ఆనందంగా మనం గడపొచ్చండి. మనకి ఇతరుల పట్ల పెద్ద భక్తులైతే మాత్రం వాళ్ళతో సంగం చేసి వాళ్ళతో గడపాలి అని మనం కోరుకుంటాం కాబట్టి, కానీ ఇతరులు సాంగత్యంలో ఉండి వాళ్ళ దీని గురించి దాని గురించి మాట్లాడుతూ సమయం వృధా చేసుకోవాలని వాళ్ళకి కోరిక ఉండదు అనమాట భక్తులు. ఎందుకంటే భాగవతం చదివి కృష్ణుడి యొక్క లీలల్ని స్మరణ చేస్తూ ఎంతో ఆనందంగా మనం గడపచ్చు యాక్చువల్గా. సో ఇతరుల యొక్క బిహేవియర్ మనకి ఎలా ఉన్నా సరే మనం ఆనందంగా ఉండగలుగుతాం ఎప్పుడైతే మనం భాగవతం మీద చాలా ఆసక్తి ఉండి ఎప్పుడు భగవత్ కథలు చదువుతూ కృష్ణుడి యొక్క లీలలు ప్రాధాన్యంగా మీరు ట్రై చేయొచ్చు అన్నమాట. ఈ శ్లోకాలని నేర్చుకుని, భగవద్గీత శ్లోకాలు నేర్చుకుని, భాగవతం శ్లోకాలు నేర్చుకుని వాటి మీద ధ్యానం చేసి వాటి యొక్క అర్థాలని గ్రహించడానికి ప్రయత్నించి కృష్ణుడి యొక్క శ్రీ విగ్రహాల్ని బాగా దర్శనం చేసుకుని ప్రతిరోజు చరణ పద్మాల నుంచి శిరం వరకు బాగా పరిశీలించి కృష్ణుడు ఎలా శృంగారం చేశారో దాని మీద రాధా మాధవ్ కానీ రాధా రస్ గారి కానీ ఎలాగ శృంగారం చేశారు వాటి శ్రీ విగ్రహం గురించి ఆలోచిస్తూ లీలా స్మరణ చేసుకుంటూ మనం ఎంతో ఆనందంగా గడపవచ్చు అన్నమాట. సో అది మన చేతుల్లో ఉంది. కానీ సుఖం మాత్రం ఇతరుల యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఇతరుల యొక్క ప్రవర్తన మాత్రం మన చేతుల్లో లేదు కదా. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనం ఇలా ప్రవర్తించాలి అని అనుకుంటాం, కానీ వాళ్ళని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు అన్నమాట. అందువల్ల సో అదే ఈ విషయేంద్రియ సంయోగ అదన్నమాట. సో ఈ తమోగుణంలో మాత్రం వాళ్ళకి మొట్టమొదటి నుంచి చివరి వరకు
ఎప్పుడు వాళ్ళు మోహంలో ఉంటారు, తమగుణంలో ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి కలిగే ఆనందం ఏంటంటే నిద్ర, సోమరితనము, మోహము, నిద్ర, ఆలస్య, ప్రమోదత్వం. ఈ మూడింటి నుంచి వాళ్ళు సుఖాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటారు. కానీ అది సుఖమే కాదు, అది తమగుణంలో బాగా అయిందని. ఆ తర్వాత ఈ 4 వర్ణాలని కృష్ణుడు వర్ణిస్తాడు అన్నమాట. సో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో బ్రహ్మన్ అంటే వేదము, బ్రహ్మన్ అంటే ధర్మము, బ్రహ్మన్ అంటే జ్ఞానము, బ్రహ్మన్ అంటే తపస్సు, బ్రహ్మన్ అంటే పరమాత్మ. సో ఇదన్నమాట. సో మహాభారతంలో వేదవ్యాసుడు, సో చాలా మందికి ఈ రోజుల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని వర్ణిస్తే వాళ్ళకి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు, వాళ్ళు ఆందోళన చేస్తారు, ఒకడు తక్కువ ఒకడు ఎక్కువ అని. అంటే యాక్చువల్గా బ్రాహ్మణుడు అంటే ఎవడంటే, సో నేను చెప్పాను, బ్రహ్మన్ అంటే వేదము, బ్రహ్మన్ అంటే జ్ఞానము, బ్రహ్మన్ అంటే తపస్సు, బ్రహ్మన్ అంటే పరమాత్మ. సో ఎవరైతే వేదాల పట్ల ఆసక్తి చూపించి వేదాలను నేర్చుకుని వాటిని అనుసరిస్తారు, ఎవరికైతే జ్ఞానం, ఆత్మ పరమాత్మ గురించి బాగా జ్ఞానం ఉన్నదో, సో ఎవరైతే తపస్సు చేస్తుంటారో, తపస్సు చేస్తుంటారో, ఎవరైతే ఎవరికైతే జ్ఞానం ఉన్నదో, తపస్సు, వేదాలు తెలిసిన వాళ్ళు, సో వాళ్ళు ఎవరైతే వీటన్నిటిని కూడా పట్టుకుని జీవిస్తారో వాడు బ్రాహ్మణుడు అన్నమాట. అది అసలైనటువంటి బ్రాహ్మణుడు ఎవడు అంటే అదనమాట. సో వేదాల్ని, జ్ఞానాన్ని, తపస్సుని బాగా పెట్టుకుని బాగా చేస్తున్నారు, వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు ఎవరైతే జీవిస్తారో వాళ్ళు యాక్చువల్గా బ్రాహ్మణులు అనమాట. సో అది అందువల్ల సమాధమ తపశౌచం శాంతిరాజ్యం ఏవోచం, జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావచం. సో సమ అంటే శాంతి, దమ అంటే ఆత్మ నిగ్రహం. సో ఇక్కడ సమం అంటే మనస్సుని కంట్రోల్ చేయడం అనమాట, దమం అంటే ఇంద్రియాలని కంట్రోల్ చేయడం. ఇంద్రియ నిగ్రహాన్ని, మనస్సుని నిగ్రహిస్తే దాన్ని సమం అంటారు, ఇంద్రియాలని నిగ్రహిస్తే దాన్ని దమం అంటారు అనమాట. సమం, దమం ఈ రెండు కూడా ఉండాలి. ఆ తర్వాత తపస్సు. తపస్సు అంటే స్వధర్మ పరిపాలన అని చెప్పారు ప్రభుజీ. వెరీ గుడ్. సో మనకి గృహస్థులకి తపస్సు అంటే స్వధర్మాచరణే తపస్సు. బ్రహ్మచారులకి, సన్యాసులకి తపస్సు అంటే శాస్త్రాధ్యాయం అధ్యయనం చేసి శాస్త్రం గురించి చింతన చేయడమే, ధ్యానం చేయడమే దాన్ని తపస్సు. శాస్త్రాల్ని బాగా అధ్యయనం చేసి కృష్ణుడి యొక్క జన్మ, కృష్ణుడి యొక్క కర్మ ఎలాగ దివ్యమో అని విచారిస్తూ ఒక సిద్ధాంతం కి మనకి కన్క్లూజన్ కి వస్తే దాన్ని తపస్సు అంటారు. సో అది బ్రహ్మచారులకి, అందరికి, మన భక్తులందరికీ కూడా తపస్సు అంటే అది. సో గృహస్థులకి మాత్రం స్వధర్మాచరణ, అది తపస్సు అన్నమాట. ఓర్పు, నిజాయితీ. నిజాయితీ ప్రభుపాద చెప్పారు అనమాట. బ్రాహ్మణుడు అంటే ఎవరైనా అతను వస్తుంటే అతను అడిగితే మీ జేబులో ఎంత డబ్బు, దొంగ అయినా సరే వచ్చి అడిగాడు అనుకో, మీ జేబులో ఎంత డబ్బు ఉన్నదో, సో వాడు వెంటనే చెప్పిస్తాడు, నా దగ్గర 10,000 ఉందో, 1,00,000 ఉందో అని. సో బ్రాహ్మణుడు అంటే వాడు అనమాట. సో వైశ్య అంటే గుప్తా అని నార్త్ ఇండియాలో గుప్తాస్ అంటారు. చాలా మంది గుప్తా, డిబి గుప్తా, దిస్ గుప్తా. సో ప్రభుపాద చెప్పారు, ఎవరైతే బాగా డబ్బుల్ని బాగా చాలా గుప్తంగా పెట్టుకుంటారు వాళ్ళని గుప్తా అంటారు అన్నమాట అని ప్రభుపాద చెప్తారు. సో ఎవరైనా మేము వెళ్ళి అడిగాం అనుకోండి,
మీ బిజినెస్ బాగా నడుస్తుందా అంటే ఏమో ఉంది అంత పెద్ద నడవట్లేదు, బ్యాంకులో డబ్బులే లేవు, ఇవన్నీ చెప్తుంటారు వాళ్ళు. సో అప్పుడప్పుడు ఎప్పుడు వెళ్ళినా సరే ఒక కొత్త కారు కనిపిస్తుంటుంది, మంచి ఇల్లు అంతా బాగా, కానీ ఉండే ఎప్పుడు ఏడుస్తుంటారు, డబ్బులే లేవండి మందిరానికి ఇవ్వడానికి అది. అలాగా వాడు గుప్తంగా ఉంటుంది దాచుకునే డబ్బులు ఎవరైనా దాచుకుంటారో వాళ్ళు. కానీ బ్రాహ్మణులు మాత్రం నిజాయితీ, వాళ్ళకి దొంగతనాలు చేయరు, వెంటనే సత్యం చెప్పేస్తారు వాళ్ళు. సో అందువల్ల బ్రాహ్మణులకి సో అది లక్షణం అనమాట. సో ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని బ్రాహ్మణులు అనాలి, అంతేగాని ఏదో బ్రాహ్మణ కులంలో జన్మిస్తే బ్రాహ్మణులు అయిపోరని మన సిద్ధాంతం అన్నమాట. సో ఇది మన ఈ సిద్ధాంతం ఒక వైష్ణవులే మన గౌడీ వైష్ణవులే మాత్రం బాగా అంగీకరిస్తారు. మధ్వ సంప్రదాయంలో బ్రాహ్మణ కులంలో జన్మిస్తేనే కానీ వాళ్ళు దీక్ష ఎవరు అనమాట. సో వాళ్ళకి జన్మత బ్రాహ్మణులు అయి ఉండాలని అంటారు. కానీ ప్రభుపాద్ వీటన్నింటినీ ఖండించి ఎవరైతే ఈ లక్షణాలు ప్రదర్శిస్తారో వాళ్ళు బ్రాహ్మణులు. సో ఎవరైనా సరే యథా దీక్ష విధానైనా ప్రభుపాద్ ఎప్పుడు కోట్ చేస్తుంటారు హరిభక్తి విలాస్లో, ఒక బెల్ మెటల్ ని కొన్ని కెమికల్స్ కి కలిపి మెర్క్యూరీ బెల్ మెటల్ కలిపి దాన్ని బంగారాన్ని తయారు చేయొచ్చంట, బంగారానికి మార్చొచ్చంట. అలాగే ప్రామాణిక గురు దీక్ష ఇస్తే ఆ దీక్ష తీసుకుని వాటి ప్రకారం ప్రవర్తిస్తే అతడు శూద్రుడైనా సరే బ్రాహ్మణుడిగా మార్చొచ్చు అని సనాతన గోస్వామి హరిభక్తి విలాస్ లో రాస్తారు. సో ప్రభుపాద్ ఎప్పుడు కూడా అదే చెప్తుంటారు. ఎస్ఐఎల్ లక్షణ ప్రభుత్వ నారదముని కూడా 7వ స్కంద భాగవతంలో చెప్తారు. సో కొంతమంది శూద్రులు బ్రాహ్మణులు లక్షణాలు ప్రదర్శిస్తారు. సో ఎలాగా అంటే బ్రాహ్మణుల యొక్క లక్షణాలు ప్రదర్శిస్తే వాళ్ళు బ్రాహ్మణులుగానే శూద్రులైనా సరే బ్రాహ్మణుడిగా చెప్పండి. కొంతమంది బ్రాహ్మణులై ఉండి ఆటో రిక్షా నడుపుతూ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తూ సారాయి తాగడం, సిగరెట్ తాగడం, ఇవన్నీ కూడా దురలవాటు ఉన్నవాడు బ్రాహ్మణ కులంలో పుట్టినా సరే వాడు శూద్రుడిగా పరిగణించాలన్నమాట వాడిని. కానీ కొంతమంది శూద్రులు బాగా భక్తి చేసుకుని సో చాలా ఇంద్రియాల్ని నిగ్రహించుకుని చాలా శుచి శుభ్రత ఉంటారు. అటువంటి వాళ్ళు శూద్రుడి కుటుంబంలో పుట్టినా సరే వాడిని బ్రాహ్మణులుగా పరిగణించాలి. ఇది మన సిద్ధాంతం. కానీ మధ్వాచార్య సంప్రదాయంలో వాళ్ళు మధ్వైట్స్, తులసిదాస్ కూడా రామచరితమానస్ రాసిన తులసిదాస్ కూడా అదే అంటారని ప్రభుపాద్ చెప్తారు ఫస్ట్ క్యాంటోలో. ఈ బ్రాహ్మణ కులంలో జన్మిస్తే వాడు బ్రాహ్మణుడు అయిపోతాడు. కానీ కృష్ణుడు ఇక్కడ బాగా స్పష్టంగా చెప్పేశాడు అనమాట. ఏంటంటే సమధమ తపశౌచం శాంతి రాజ్యం ఏమొచ్చా జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ సమాధిని. సో జవహర్లాల్ నెహ్రూ బ్రాహ్మణుని మనసులో పుట్టి వాడికి పెద్ద నాస్తికుడు అనమాట. నాకు వాడికి వచ్చే జన్మలో వాడికి నమ్మకం లేదు, వాడు నాస్తికుడు. ఆస్తికుడై ఉండాలి. ఆస్తికుడై ఉంటే కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు పరమసత్యం అని శ్రద్ధగా నమ్మిన వాడే, విశ్వాసం ఉన్నవాడే వాడే ఆస్తికుడు అనమాట. రైట్? సత్యం అంటే ఏంటో ఒకసారి చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? సత్యం పలకడం అంటే ఏంటో? శ్రీ సత్య ఎవరన్నా ఇక్కడ? శ్రీ సత్య చెప్పండి. మీ సత్యం అంటే అర్థం ఏంటో? హరే కృష్ణ ప్రభుజీ. సత్యం అంటే నిజం మాట్లాడడం, నిజం అని. యాక్చువల్లీ అదొకటి రిలేటివ్ అనమాట. సత్యం అంటే ప్రభుపాద్ చెప్పారు, కృష్ణుడు పూర్ణ పురుషోత్తం భగవానుడు, నేను అతని ముందు మీరు సేవకుడిని, నేను కృష్ణుడిని ఎప్పుడు నిరంతరం పూజించాలి అని ఎవరైతే అంటూ ఉంటాడో ఎప్పుడు వాడు సత్యాన్ని పలుకుతున్నట్లు ప్రభుపాద్ ఒక లెక్చర్లో చెప్తారు. ఎవరైతే దీని విరుద్ధంగా చెప్తారో వాళ్ళు యాక్చువల్గా అసత్యం మాట్లాడుతున్నారు. కానీ చాలా వెరీ హై లెవెల్ డెఫినేషన్ అన్నమాట, చాలా ఉత్తమ శ్రేణి అర్థం చెప్పాడు ప్రభుపాద్. సత్యం పలకడం అంటే
ఎవరైతే కృష్ణుడు పుణ్యపురుషోత్తం భగవానుడు అతను అందరితోని పూజింపబడిన వాడు, నేను నిత్య సేవకుడిగా ఉండి అతన్ని నేను పూజ చెయ్యాలి అని ఎప్పుడు అనుకుంటారో వాళ్ళు సత్యం పలుకుతున్నట్లు అని ప్రభా చెప్తా అనమాట. అది హై లెవెల్ డెఫినేషన్. సో సత్యం అంటే నిజం చెప్పడం కూడా ఉన్నది. సో అసలైన సత్యం ఏమిటంటే కృష్ణుడు అన్నమాట, పరమ సత్యం అంటారు. అందువల్ల అలాగే శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధేచ అపలాయనం దానం ఈశ్వర భావశ్చ క్షాత్రకర్మ స్వభావజం. శక్తి, దృఢ నిశ్చయము, సమర్థత, యుద్ధంలో ధైర్యము, దానగుణము, నాయకత్వం అనేవి క్షత్రియులకి స్వభావజనిత కర్మలు అన్నమాట. ఆ తర్వాత కృషి, గోరక్ష, వాణిజ్యం. కృషి, గోరక్ష, వాణిజ్యం ఈ మూడు వైశ్యుల యొక్క కర్మలు. కానీ పరిచర్యాత్మక కర్మ శూద్రం స్వాపి స్వభావజం. సో పరిచర్యాత్మక కర్మ ఇతరులకి సేవ చేయడం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి సేవ చేయడమే శూద్రుల యొక్క ధర్మం అన్నమాట. సో ఇవన్నీ కూడా స్వే కర్మణి అభిరత సంసిద్ధి లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధి యథా విందతి తచ్చును. సో మనం అనుకోకూడదు బ్రాహ్మణులు గొప్పవాళ్ళు, క్షత్రియులు గొప్పవాళ్ళు, శూద్రులు నిమ్నులు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే మన శరీరంలో హెడ్ భాగం తల ఏంటంటే బ్రాహ్మణులు, భుజాలు చెస్ట్ క్షత్రియులు, కడుపు వైశ్యులు, కాళ్ళు శూద్రులు, ఇలాగే కంపేర్ చేస్తున్నాం. కానీ కాళ్ళు లేకపోతే మనం నడగలమా? తల లేకపోతే మనం పని చేయగలమా? అలాగే కడుపు నిండగా ఉండిపోతే మనం పని చేయగలమా? అలాగే చేతులు లేకుండా కూడా మనం పని చేయలేం. ఈ 4 లేకుండా మనకి శరీరంలో ఎలాగ దుఃఖం కలుగుతుందో అలాగే సమాజంలో ఈ 4 వర్గాలైనటువంటి వాళ్ళు ఉండాలి, ఉంటారు. సో ఈ సమత్వం ప్రభుపాద చెప్తారు, శరీరం లెవెల్ మీద దేహాత్మ బుద్ధి ఉన్న వాళ్ళకి వాళ్ళలో ఈ సమత్వం ఎప్పుడు కూడా కలగదు. చాలా అసంభవం అన్నమాట. కానీ ఆధ్యాత్మిక స్తరంలో ఈ సమత్వం మనకి కలుగుతుంది అన్నమాట. సో సమత్వం అంటే ఏమిటి? ఎవరైతే అందరి హృదయాల్లో పరమాత్ముడైనటువంటి విష్ణుమూర్తిని చూస్తారో వాళ్ళు సమదృష్టి కలిగిన వాళ్ళు అన్నమాట. సో సమత్వం అంటే అది అసలు. ఎందుకంటే శూద్రుడు బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా ఒకటి అవడు. ఎందుకు మనం ప్రభుపాద అదే అన్నారు, రష్యాలో క్లాస్లెస్ సొసైటీ అంటారు. కానీ కంపెనీలో మేనేజర్ గా ఉన్నవాడికి జీతం ఎక్కువ ఇస్తారు, బాత్రూమ్ కడిగే వాడికి జీతం తక్కువ ఇస్తారు. సో ఇద్దరు సమానులు అయితే సో ఇద్దరికి వేరువేరుగా జీతాల్లో భేదం ఎందుకున్నది? ఎందుకంటే బాత్రూమ్లు కడిగేవాడు మేనేజరు ఒకటి కాదు, ఇద్దరు సమానం లేదు. వాడు చేసే బుర్రతో పనిచేసే పని ఎక్కువ, అందువల్ల మేనేజర్కి డబ్బులు ఎక్కువ ఇస్తారు. శూద్రుడికి బాత్రూమ్లు సాఫ్ చేసిన వాడికి, టీలు అందించే వాడికి, వర్కర్కి వాళ్ళకి జీతాలు తక్కువ ఇస్తారు. ఎందుకంటే సమానత్వం ఉండదు. శరీరం భౌతిక స్థలంలో ఉన్నప్పుడు ఈ సమానత్వం ఉండదు అన్నమాట. కానీ ఆత్మ లెవెల్లో మనందరం సమానంలో ఉన్నాం. సో సమత్వం ఎప్పుడు వస్తుందంటే మనం అందరి హృదయాల్లో కృష్ణుడు ఉన్నాడు, పరమాత్మ రూపంలో విష్ణుమూర్తిగా. ఆ విష్ణుమూర్తిని చూసే వాళ్ళు అందరినీ కూడా సమంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు, ప్రవర్తిస్తారు, వాటి పట్ల సమత్వం చూపిస్తారు. సో అందువల్ల ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా అందరూ ఒకటే అని మనం అనుకోకూడదు. కానీ ఈ కలియుగంలో స్పెషల్ గా మనకి అవకాశం కలిగించారు ప్రభుపాద్ వారు. ఎటువంటి జన్మలో, ఎటువంటి కులంలో పుట్టినా, ఎటువంటి అలవాట్లు ఉన్నా ప్రభుపాద్ వారు పుస్తకాలు చదివి బాగా అర్థం చేసుకుని
పుస్తకాల ప్రకారం మనం ప్రవర్తిస్తే ఎటువంటి జన్మ కలిగిన వాళ్ళే సరే బ్రాహ్మణులు అయిపోతారు. సో ఫస్ట్ మనం సత్వగుణంలోకి రావాలి. సో ఈ బ్రాహ్మణులు సత్వగుణంలో ఉంటారు, క్షత్రియులు రజోగుణంలో ఉంటారు, వైశ్యులు రజోగుణం తమగుణం మిక్స్ అన్నమాట. శూద్రులు తమగుణంలో ఉంటారు. సో అలాగా ఈ విధంగా విభజించబడాయి. కానీ భక్తుడు మాత్రం విశుద్ధ సత్వంలో ఉంటాడు. సో మనం దాని ప్రకారం ప్రవర్తిస్తే మనం అందరం కూడా బ్రాహ్మణులు అవ్వచ్చు. సో సొసైటీలో బ్రాహ్మణులు ఉండాలి. బ్రాహ్మణులు లేకపోతే సొసైటీ పతనం అయిపోతుంది అన్నమాట. సో అందువల్ల బ్రాహ్మణులు చేతులు కడుపు కాళ్ళు ఉన్నా సరే తల లేకపోతే అర్థం లేదన్నమాట, చచ్చిపోయిన తెస్తారు. అలాగే సమాజంలో బ్రాహ్మణులు లేకపోతే చాలా ఇబ్బంది అన్నమాట. సో అందరూ ఈ ప్రభుపాద అదే అంటాడు, మొట్టమొదట్లో కొంతమంది శూద్రులు అవ్వాలని, కొంతమంది వైశ్యులు అవ్వాలని, కొంతమంది క్షత్రియులు అవ్వాలని, కొంతమంది బ్రాహ్మణులు అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఆధునిక సమాజంలో ప్రతివాడు చదివి ఇంజనీరింగ్ చదివో సిఏ చదివో ఏదో చదివి మెజారిటీ పీపుల్ వాళ్ళు శూద్రులు అవ్వాలని అనుకుంటారు. శూద్రులు అందువల్ల ప్రభుపాద చెప్పారు, సా శోచతే సా శూద్ర. ఎవరైతే ఎప్పుడు శోకిస్తారో, శోకించడం అంటే ఇది లేదు అది పోయింది అని ఎప్పుడు కూడా దుఃఖంతో ఉంటారో వాళ్ళు శూద్రులు ఉన్నారు. సో ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, ఇంజనీరింగ్ చదువుతారు, ఎంబీబీఎస్ చదువుతారు, సిఏ చదువుతారు, బిఏ బీకామ్ ఏదో చదివి ఆఫీసుల్లో ఇక్కడ అక్కడ పనిచేస్తుంటారు. సో వాళ్ళకి ఎప్పుడు అసంతృప్తే, ఎప్పుడు శోకిస్తుంటారు. నా జీతం పెంచట్లేదు, నాకు ప్రమోషన్ రావట్లేదు, నాకు జీతం సరిపోవట్లేదు, ఇవన్నీ ఇలాగే ఇంకా 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 కావాలి, ఇలాగే స్ట్రైకులు చేయడం, ఇది అది ఎప్పుడు ఆందోళనే. ఎందుకంటే శూద్రులు అంటే ఎప్పుడు శోకించేవాడు అన్నమాట. కానీ ఆ శోకించేవాడు పాపాలు చేయడానికి సిద్ధమైపోతాడు అన్నమాట. ఎవరైతే మనసులో అసంతృప్తి ఉంటుందో వాళ్ళకి హింస చేయడం, వాళ్ళు ఏదో దుర్మార్గం ద్వారా ధనార్జన చేయడం, ఇవన్నీ కూడా ప్రయత్నిస్తుంటారు. కానీ ఎవరైతే సంతృప్తిగా ఉంటాడో, సో బ్రాహ్మణ అంటే ఎప్పుడు సంతృప్తిగా ఉండేవాడు అన్నమాట. సో కొంతమంది ఎప్పుడు నిజాయితీగా, సో మన ఆఫీసుల్లో నిజాయితీగా పనిచేసే వాళ్ళు లేకపోతే దేశం అంతా నాశనం అయిపోతుంది. మన సీక్రెట్లు అవి ఇతర దేశాలకి అమ్మేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ చాలా మంది ఆనెస్ట్ నిజాయితీ పరులు కూడా ఆఫీసులు ఉన్నారు. సో నిజాయితీ పరులు లేకపోతే ఈ సమాజం వినాశానికి గురవుతుందన్నమాట. అందువల్ల సమాజంలో బ్రాహ్మణుల యొక్క ఆవశ్యకత ఉండాలి. సో అందువల్ల ప్రభుపాద మనకి చెప్పారన్నమాట, మీరందరూ కూడా బ్రాహ్మణులు అయ్యి కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ ప్రజల్ని ఉద్ధరించాలి అని. సో నెక్స్ట్ వీక్ ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, 9వ అధ్యాయం పరమబుద్ధి జ్ఞానము 32వ శ్లోకంలో ఒక డౌట్ ఉంది ప్రభుజీ, అది మీకు క్లారిఫికేషన్ కావాలి ప్రభుజీ. శ్రీకృష్ణ భగవానుడు, ఓ పార్థ, నన్ను శరణుజొచ్చువారు అధమ జన్ములైన స్త్రీలు, వయస్సులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు అని చెప్పారు ప్రభుజీ. ఇక్కడ స్త్రీలని అధమ జన్ములైన వారుగా ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు అన్నారు అన్నది క్లారిఫికేషన్ కావాలి ప్రభుజీ. అది చాలా మందికి అర్థం చేసుకోలేదండి. అదే వాళ్ళు స్త్రీలు అధమ జన్ములు కాదు. అధమ జన్మలు వేరు అన్నమాట. అధమ జన్మలు అంటే రెండో స్కందం భాగవతంలో మనం చదివాం కదా, కిరాట పూనాంధ్ర పులింద పుక్కస. ఈ శ్లోకం తెలుసా? ఆబీర శుంభ యవన కషాదయ ఎన్నేజ పాప యథపాశ్రయాశ్రయ శుద్ధంతి తస్మై ప్రభ విష్ణవే నమః. సో ఇది
అధమ జన్ములు అంటే వాళ్ళు. సో స్త్రీలు, శూద్రులు, వైశ్యులు అధమ జన్ములు, పాప జన్ములు కారన్నమాట. చాలా మంది పొరపడుతుంటారు, వాళ్ళు పాప జన్ములు కారు. కానీ వాళ్ళు వైశ్యులు, శూద్రులు, స్త్రీలు ఇంద్రియ తృప్తి పట్ల చాలా ఆసక్తిగా ఉండి ఇంద్రియాలని నిగ్రహించుకోవడానికి వాళ్ళకి కొంచెం కష్టం అన్నమాట. అందువల్ల ఆ కేటగిరీలో కృష్ణుడు చెప్తాడు, వాళ్ళు కూడా నా భక్తులకు వస్తే వాళ్ళు ఉద్ధరించబడతారు. సో ఎవరైతే ఇంద్రియాలని కంట్రోల్ చేయలేరో వాళ్ళకి కృష్ణ భక్తి చేయడం కష్టం అన్నమాట. కానీ అటువంటి వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తే వాళ్ళు కూడా సిద్ధి పొందుతారని కృష్ణుడు చెప్తారు. సో అది మీరు పర్పోర్ట్ చదివితే మీకు బాగా అర్థమవుతుంది. వాళ్ళు పాపజన్ములు, స్త్రీల్ని పాపజన్ములు అంటారు. విశ్వనాథ ఠాకూర్ కూడా క్లారిఫై చేశారు. పాపజన్ములు అంటే కిరాట్ ఆంధ్రులు పాపజన్ములు అండి. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ. రామరూప్ ప్రభు దండవత్. ఇక్కడ వీళ్ళు తాత్పర్యాన్ని బట్టి అబ్బాయి అడిగాడు. తాత్పర్యంలో నా తలను తెచ్చిన వారు అధమోద్యములైన స్త్రీలు అట్ట ఒక తాత్పర్యం కొద్దిగా తప్పుగా ఇచ్చారు తెలుగులో, అందువల్ల అడిగాడు. తెలుగులో తాత్పర్యం అట్లా ఉంది. ఓ పార్థ, నా శరణు తెచ్చిన వారు అధమోద్యములైన స్త్రీలు, వయస్సులు, శూద్రులు అయినప్పటికీ అట్లా అయితే తప్పండి. తాత్పర్యం కిరాట అంటే కొంతమంది ఆదివాసులు అనమాట. హూనా అంటే సో యూనో హూనా అంటే వీళ్ళు జర్మన్స్ అనమాట. ఆంధ్ర అంటే మనందరం కూడా కిరాట, హూనా, ఆంధ్ర. చైనీస్ పులింద అంటే పులిందులు అంటే గ్రీక్స్ అనమాట. కుక్కస, ఆభిర అంటే వాళ్ళు ఒక రకమైన శుంభ. యవన అంటే టర్కీ వాళ్ళు. కష్ అంటే చైనీస్ వాళ్ళు అన్నమాట. సో ఇలాగా ఇటువంటి వీళ్ళందరినీ కూడా వర్ణిస్తారు. మీరు 2nd canto 4th chapter మీరు చదవండి ఈ శ్లోకం. కిరాట, హునాంధ్ర, పులింద వాళ్ళు పాపజన్ములు అన్నమాట. సో అటువంటి పాపజన్ములు కూడా కృష్ణ భక్తి చేయడం వల్ల సిద్ధి ప్రాప్తిస్తుంది. హరే కృష్ణ. ప్రశ్నలు అయిపోతే నరసింహందం చేయండి. నరసింహందం చేస్తారా? ప్రశ్న అయిపోతే అయిపోయిందా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇది 9th chapter లో సమస్త జగత్తు అంతట్లో నేను అవ్యక్త రూపంలో ఆవరించి ఉన్నాను అని ఉంది కదా ప్రభుజీ శ్లోకంలో. అవ్యక్త రూపంలో అంటే అవ్యక్త అంటే యాక్చువల్గా కరెక్ట్ గా అర్థం అంటే ప్రకటితం కాకుండా ఉన్న రూపంలోనా? అవ్యక్త అంటే అర్థం కాలేదు ప్రభుజీ. బ్రహ్మజ్యోతి ద్వారా, బ్రహ్మజ్యోతిని కృష్ణుడి యొక్క నిరాకార రూపం అంటారు. బ్రహ్మజ్యోతి రూపంలో జగత్ అంతా ఆవరించి ఉన్నట్టు ప్రభుజీ అర్థం. అంటే బ్రహ్మజ్యోతి అంటే నేను ఏమనుకున్నానంటే ఈ భౌతిక జగత్తు తర్వాత ఉండేది బ్రహ్మజ్యోతి అనుకున్నాను. అంటే ఈ మన సృష్టి అంతలో కూడా బ్రహ్మజ్యోతి రూపంలో భగవానుడు ఆవరించి ఉన్నట్టుగా ప్రభుజీ. అవ్యక్త రూపంలో అంటే అతని శరీరంలో వచ్చే కిరణాలు దాన్ని బ్రహ్మజ్యోతి అంటారు. ఆ బ్రహ్మజ్యోతి ఏంటంటే అవ్యక్త రూపంలో కృష్ణుడు ప్రపంచం అంతా కూడా అతను వ్యాపించి ఉంటాడు సో అదేంటంటే కృష్ణుడి యొక్క శక్తి అన్నమాట. సో కృష్ణుడి యొక్క శక్తి రూపంలో అతను
ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాడు. అదే అన్నమాట. హరే కృష్ణ. విశ్వనాథ్ ఠాకూర్ కూడా అదే రాశారండి. What is wonder? My bhakti does not consider the natural inherent defects in those who are badly behaved because of their caste. Antyaja, Mlecha, etc. are called Papayonaya. Adavainda? Antyaja, Mlecha, etc. are called Papayonaya. In 2.4.18, I pay my name cheppindi kada. So Kirata Hunandra. So any person whose tongue has chanted your name even once is most worshipable, even though he may be born in a Chandala family. So those who chant your name have already performed all types of tapasya like that. So chala mandi wrong understanding vachindi. Kani స్త్రీలు మాత్రం పాపయోనులు కాదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ. ఆ శ్లోకాలోనే నేను సమస్త జీవులు నా యందు ఉన్నవి కానీ నేను వాని యందు లేను అని ఉంది. మరి అందరిలోనూ పరమాత్మ రూపంలో భగవానుడు ఉన్నారు కదా, మరి నేను వాని యందు లేను అన్నదానికి ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? అదే మనకి వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. నేనున్నాను, సేమ్ టైం లేను. అది అచింత్య శక్తి అన్నమాట. అచింత్య శక్తి, కృష్ణుడి యొక్క అచింత్య శక్తి. లేకపోతే అందరూ అనుకుంటారు అందరిలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి అందరూ భగవంతుడే అని. అందరిలో చాలా బాగా ప్రచారం అయింది కదా, మీ హృదయంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి మీరు కూడా భగవంతుడే అని. అదేనమాట. సో అందువల్ల అది కృష్ణుడి యొక్క అచింత్య శక్తి అండి. రెండో భాగవతంలో కూడా చతుశ్లోకి భాగవతంలో కూడా అదే అంటాడు. యథా మహంతి భూతాని భూతేషు ఉచ్చ అవచేషు అను. ఏంటంటే ప్రవిష్టాని నా ప్రవిష్టాని. ఏంటంటే ఈ పంచమహాభూతాలు ఉన్నాయి కదా, భూమి, నీళ్లు, ఇవన్నీ కూడా ఈ పంచమహాభూతాలు మన శరీరంలో ఉన్నాయి. అవునా? మన శరీరం ఈ పంచమహాభూతాలతో తయారు చేయబడింది. అలాగే కానీ మన శరీరం పంచమహాభూతాలతో తయారు చేసిన పంచమహాభూతాలు సెపరేట్ గా వేరుగా ఉన్నాయి, బయట వేరుగా ఉన్నాయి. అలాగే నేను అందరిలో ఉన్నాను, అదే కాకుండా నేను వేరుగా ఉన్నాను. అది తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అది కృష్ణుడి యొక్క గొప్పతనం. దాన్ని అచింత్య శక్తి అంటారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. నమస్తే నరసింగాయ కళాదలాదాయినే హిరణ్యాకాశీపురక్షః తిలటంకానకాలయే హితో నృసింగ హరతో నృసింగ యతో యతో యామి తతో నృసింగ హరే నృసింగ హృదయే నృసింగ నరసింగమది శరణం ప్రపదే తవ కర కమలవరే నాథా అద్భుత శృంగ దళితా హిరణ్యకశిపు తను బృంద కేశవదూత నరహరి రూప జయ జగ జయ జగదీశ హరే. నరసింగదే నరసింగదే జయ నరసింగదే జయ ప్రహ్లాద్మరా ప్రహ్లాద్మరా జయ ప్రహ్లాద్మరా జయ ప్రహ్లాద్మరా. నరసింహదేవ్ భగవాన్ की जय.
జై గౌర ప్రేమానందే హరి హరి బోల్. హిస్ గ్రేస్ రామరూప్ ప్రభు కి జై. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. రోజు ఎవరు చేస్తున్నారు?